హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేఖా హోమ్ థింగ్స్. ఈరోజు ఎండు రొయ్యలు అలాగే బీరకాయ కాంబినేషన్లో మంచి కర్రీ అయితే చేశానండి. నేనైతే దీనికి ఏ మసాలాలు కూడా వాడలేదు. మీకు ఒకవేళ నచ్చితే మసాలా ఫ్లేవర్ కూడా యాడ్ చేసి వండుకోవచ్చు. సింపుల్గా ఎలా చేయాలో ఈ కర్రీని ఈ వీడియోలో చేసి చూపించాను చూడండి. ఇదిగోండి, ఎండు రొయ్యలతో బీరకాయ వేసుకొని చేసుకున్నామంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. మనకి నాన్ వెజ్ వాళ్ళకి రోజు చికెన్లు మటన్లు అస్తమాను తిన్న బోరే అనిపిస్తుంది కదా. ఇలా మధ్య మధ్యలో ఇలాంటివి కూడా తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రొయ్యల్ని మనం ముందుగా ఇదిగో తలా తోక తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక 5-6 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్యలన్నింటినీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి రొయ్యల్లో ఎంత కడిగినా కూడా కొంచెం నీచు స్మెల్ అనేది ఉంటుంది కదా, ఆ నీచు స్మెల్ అనేది పోతుందండి ఇలా ఆయిల్లో వేసి పెట్టుకోవడం వల్ల. ఇలా ఫ్రై అయిన రొయ్యలన్నింటినీ నేను ఒక బౌల్లోకి సెపరేట్గా తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, దానిలోనే మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఒకవేళ మనకు ఆయిల్ కనుక సరిపోకపోతే ఇంకా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ అనేది వేపుకుందాం. మనకి ఈ కర్రీ చాలామంది బీరకాయ కాంబినేషన్ కాకుండా ఒట్టి రొయ్యలు కూడా వేసుకుని వండుకుంటారండి. కానీ మాకైతే ఎక్కువగా బీరకాయలో వేస్తేనే నచ్చుద్ది. అందుకనే మేము ఎక్కువగా బీరకాయ కాంబినేషన్లో రొయ్యల్ని యాడ్ చేసి వండుకుంటాము. ఒకవేళ మీకు ఈ కాంబినేషన్ కనుక నచ్చకపోతే బీరకాయని స్కిప్ చేసేసి మీరు మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి. కాకపోతే ఇలా వేస్తే ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది బీరకాయలో కూడా యాడ్ అయ్యి టేస్ట్ వస్తుంది. అందుకని మేము ఈ విధంగా చేస్తాము. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ అనేది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఈ స్టేజ్లో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాం. బీరకాయ మనకి వేసిన తర్వాత వాటర్ అనేది ఊరుతుంది. ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గించుకుందాము వాటర్ ఊరే వరకు కూడా. ఇదిగో బీరకాయ ఇలాగా వాటర్ వచ్చేంత వరకు కూడా మగ్గించుకున్న తర్వాత మనం దీనిలోనే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే కారానికి మనం ఎంత స్పైస్ అనేది తింటామో దానికి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా మనకి బీరకాయ అలా పట్టేలాగా కలుపుకొని దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసేసుకున్నాం. ఈ రొయ్యలకు కూడా మనకి ఉప్పు కారం అనేది పడతాయి ఈ స్టేజ్లోనే వేస్తే. ఇప్పుడు 1 నిమిషం మగ్గించుకుని అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఎందుకంటే ఉప్పు కారం అనేది రొయ్యలకు పట్టే మనకి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇదిగోండి, ఇలా కొంచెం మనకి మగ్గిన తర్వాత మనం ముక్క ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బీరకాయ అంతా కూడా మనకి దగ్గరగా వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. చూసారు కదండి, ఆల్మోస్ట్ అయితే కర్రీ దగ్గరగా ఉడికిపోయింది. మనకి ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఈ విధంగా ఉడికిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన రేఖా హోమ్ థింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.